15 రోజుల యుద్ధంలో అమెరికా ఇరాన్ మీద దాదాపు 5,000 చోట్ల దాడులు చేసింది. కానీ ఒక చోటు మాత్రం టచ్ చేయలేదు. అదే కార్గ్ ద్వీపం. ఇది చాలా చిన్న ద్వీపం. కేవలం 8 కిలోమీటర్ల పరిమాణం మాత్రమే ఉంటుంది. ఇది పశ్చిమ తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ లో ఉంది. చాలా మందికి ఈ ద్వీపం గురించి తెలియకపోవచ్చు. కానీ ఇరాన్ శత్రువులు మాత్రం ఈ ద్వీపాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే ఇరాన్ ప్రపంచానికి అమ్మే ఆయిల్ లో దాదాపు 90% ఈ ఒక్క చోటు నుంచే వెళ్తుంది. ఇక్కడ నుంచే ఇరాన్ కు భారీ ఆదాయం వస్తుంది. ఇక్కడ నుంచే సైన్యానికి డబ్బు వెళుతుంది. ఇక్కడ నుంచే ఇరాన్ కి మద్దతిస్తున్న గ్రూపులకు ఫండింగ్ జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కార్గ్ ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన గేట్ లాంటిది. ఆ గేట్ మూసేస్తే ఇరాన్ ఎకానమీకి భారీ దెబ్బ పడుతుంది. బట్ ఇప్పటి వరకు అమెరికా ఈ ద్వీపాన్ని టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తుంది. అసలు ఈ ద్వీపంలో ఏం జరుగుతుందంటే, నార్మల్ గా ఇరాన్ తీర ప్రాంత లోతు చాలా తక్కువగా ఉంటుంది. అక్కడికి పెద్ద ఆయిల్ షిప్స్ వెళ్ళలేవు. కానీ కార్గ్ ద్వీపం దగ్గర మాత్రం సముద్రం చాలా లోతుగా ఉంటుంది. షిప్స్ చివరి వరకు చేరుకోగలవు. అందుకే ఇక్కడ పెద్ద ఆయిల్ పోర్ట్ నిర్మించారు. నార్మల్ రోజుల్లో అక్కడి నుండి దాదాపు 15 లక్షల బ్యారియర్ల ఆయిల్ ప్యూరిఫై చేసి బయటకు వెళుతుంది. కానీ యుద్ధం మొదలయ్యే ముందు ఇరాన్ దానిని 40 లక్షల బ్యారియర్లకు పెంచింది. అంటే దాదాపు రెట్టింపు చేసింది. ఎందుకంటే దాడి జరిగే అవకాశం ఉందని వారికి ముందే అర్థమైంది. అందుకే ముందుగానే ఎక్కువ ఆయిల్ నిల్వ చేసుకున్నారు. ఈ ద్వీపంలో భారీ స్టోరేజ్ ట్యాంకులు కూడా ఉన్నాయి. భూమి మీద నుండి పైపుల ద్వారా ఆయిల్ ఇక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడే నిల్వ చేస్తారు. తరువాత పోర్టు వద్ద ఉన్న ట్యాంకర్లకు నింపుతారు. ఆ ట్యాంకర్ల హర్మజ్ జలసంధి గుండా బయటికి వెళతాయి. అందులో ఎక్కువ భాగం చైనాకే వెళుతుంది. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ను ఎక్కువగా చైనాయే కొంటుంది. అంటే సిస్టమ్ ఇలా ఉంటుంది: ఆయిల్, కార్గిల్ ద్వీపం, షిప్స్, హర్మజ్ జలసంధి, చైనా. ఇదే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన లైన్. ఇదే సమయంలో అమెరికా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ బాంబుల దాడి చేసింది. కార్గ్ ద్వీపంలో ఉన్న సైనిక స్థావరాలను నాశనం చేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయిల్ టెర్మినల్ను, ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను మాత్రం వదిలేశారు. అంటే ఇది పూర్తిగా నాశనం చేయడానికి చేసిన దాడి కాదు. ఇది ఒక హెచ్చరిక లాంటిది. ట్రంప్ ఒక స్పష్టమైన హెచ్చరిక ఇచ్చాడు: ఎవరైనా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గుండా షిప్స్ వెళ్లకుండా అడ్డుకుంటే తాను వెంటనే నిర్ణయం మార్చుకుని కార్గ్ ద్వీపంలో మొత్తం ఆయిల్ వ్యవస్థను నాశనం చేస్తానని అన్నాడు. ఇరాన్ కూడా వెంటనే స్పందించింది. మా ఆయిల్ వ్యవస్థను ఎవరైనా దెబ్బ కొడితే అమెరికాతో కలిసి పనిచేసే కంపెనీలను, ఆస్తులను నాశనం చేస్తామని హెచ్చరించింది. ఇప్పుడు అసలు ప్రమాదం ఏంటంటే, హర్మజ్ జలసంధి గుండా రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారియర్ల చమురు వెళుతుంది. ఇది ఒక్కసారిగా ఆగిపోతే ప్రపంచానికి భారీ సమస్య. ఈ వార్త బయటకు రాగానే ముడి చమురు ధర ఒక్కసారిగా $100 దాటింది. ప్రపంచంలో పెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మార్గన్ చేజ్ కూడా హెచ్చరించింది: పరిస్థితి ఇంకా చేజారితే ఆయిల్ ధర $150కు వెళ్లే అవకాశం ఉందని. ఇది కేవలం ఆయిల్ కథ మాత్రమే కాదు, ఇది ఆహార కథ కూడా. ఆయిల్ ధర పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. చివరికి సామాన్యుడి జోబుకే దెబ్బ పడుతుంది. ఈ కారణంగానే భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇరాన్తో, అమెరికాతో, గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం నిరంతరం మాట్లాడుతుంది. సముద్రంలో పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ టైంలో ఇరాన్ నేత మొహసెన్ రియాజీ ఒక ప్రకటన చేశాడు: అమెరికా సైన్యం గల్ఫ్ ప్రాంతం నుండి పూర్తిగా వెళ్లిపోతేనే ఈ ప్రాంతంలో శాంతి వస్తుందన్నాడు. లేకపోతే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించాడు. ఇప్పుడు ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది: 2 దేశాల ప్రవర్తన చూస్తే ఈ యుద్ధం త్వరగా ఆగేటట్లు కనిపించడం లేదు. కార్గ్ ద్వీపం మీద జరిగే ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచ మార్కెట్ మీద పడింది. అందుకే ప్రస్తుతం ప్రపంచం మొత్తం పర్షియన్ గల్ఫ్ వైపు చూస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.